నమస్తే అండి, ఢిల్లీ కార్ సిద్దిపేట్. మనము గురుగ్రామ్లో ట్రూ వ్యాలీకి వచ్చినాం. ఈరోజు ఒక వెహికల్ ZDI ప్లస్ ఒక వెహికల్ కస్టమర్ తీసుకోవడం జరిగింది. సార్ తీసుకున్నాడు, కానీ ప్రైవసీ పరంగా వద్దని చెప్పిండు వీడియో తీసుడు. సార్ డైరెక్ట్ తీసుకొని పోయిండు. 17 మోడలు ZDI ప్లస్ 5,85,000కు ఇవ్వడం జరిగింది. జస్ట్ కేవలం 35,000 తిరిగింది బండి. ఒరిజినల్ ఉన్నది రీడింగు తీసుకోవడం జరిగింది. ఆ వెహికల్ ఇచ్చి పంపించినాం. తర్వాత మనకు అన్నగారు హుస్నాబాద్ నుంచి మనకు స్విఫ్ట్ డిజైర్ కార్ కావాలని చెప్పి అన్నగారు అడగడం జరిగింది. కార్ చూసిన స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వేరియంట్లో చాలా కష్టంగా ఉంది రేట్లు. ఇక్కడ ఈ కార్ వచ్చేసి ఒరిజినల్ ఎక్కడ కూడా పెయింట్ డెంట్ ఎక్కడ ఏం పడలేదు. చిన్న చిన్నగా వెనకాల డిక్కీకును ముందు బంపర్కు పడ్డది. ఆల్ గ్లాసులు ఒరిజినల్ గ్లాస్ వన్ చెక్ చేయడం జరిగింది. నీట్గా ఉంది బండి, ఎక్కడ కూడా పెద్దగా మేజర్ ఏం కాలేదు. చూడొచ్చు 14 మోడలు, తక్కువ తిరిగింది బండి. ఇది షోరూంలో మనకు ఎక్స్చేంజ్కి వచ్చింది కారు. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయని మొత్తం స్విఫ్ట్ డిజైర్ వెహికల్లే. మొన్న తీయడం జరిగింది వీడియో. ఆ వీడియోలో మనకు ప్రైజ్లు చెప్పలేదు, ఎందుకంటే ఆ రోజు లేదు. ఇప్పటి నుంచి ఒక్కొక్క వెహికల్ మనకు టెస్ట్ చేసుకున్న తర్వాత మనకు ప్రైజ్ చెప్తున్నారు. ఇక్కడ చిన్నగా స్క్రాచ్ పడ్డది ముందు బంపర్కు. వెనకాల డిక్కి ఒక డెంట్, చిన్న డెంట్ ఉంది. బండి ఒరిజినల్. ఆల్రెడీ మేము దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. షోరూమ్తో వచ్చిన సీట్లే ఉన్నాయి. మనకి ఇక్కడ పంచులు ఎక్కడ ఓపెన్ కాలేదు. పంచులు కూడా చెక్ చేయడం జరిగింది. చూడొచ్చు, పంచులు ఎక్కడ ఓపెన్ కాలేదు, కనబడుతున్నాయి. పంచులు ఎక్కడ ఓపెన్ కాలేదు, షోరూమ్తో వచ్చిన పంచులు ఉన్నాయి. బండి జెన్యూన్ ఉంది, చాలా నీట్గా ఉంది. 83,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది షోరూంలో వాళ్ళు చేయించుకున్నారు. ఇంజన్ సౌండ్ కొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా నుంచి పక్కగా ఉంది కాబట్టి ఏసీ కూడా చిల్లు వస్తుంది. ఏసీ కూడా మేము చెక్ చేసినాం ఆల్రెడీ. ఇంతకుముందు చెక్ చేసిన ఇది. ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాయి. మన తర్వాత కారు 4 పవర్ విండోస్ వర్క్ చేస్తున్నాయి. లాక్ అన్లాక్ ఉంది. సైడ్ అడ్జస్ట్మెంట్ మిర్రర్ ఇందులోకి వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. మనం చూసుకోవచ్చు. కూడా 72,447 కిలోమీటర్లకు 2022లో చేయించడం జరిగింది. MRF టైర్ కేర్లు అంటే వీళ్ళు వీల్ అలైన్మెంట్ అప్పుడు 22 అంటే 23, 24 అంటే ఒక 1 ఇయర్ మధ్యలో 1 ఇయర్ తిరిగింది. 84,000 కిలోమీటర్ తిరిగింది. బండి ఒరిజినల్ ఉంది. సౌండ్ కూడా ఎక్కువ లేదు. చాలా నీట్గా ఉంది. వెనకాల రైట్ సైడ్ వెనకాల డోరు పంచులు కూడా ఓపెన్ చేసి చూసిన ఇంతకుముందు. ఇప్పుడు కూడా పంచులు ఎక్కడ ఓపెన్ కాలేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని చెప్పడానికి ఇది చూసుకోవచ్చు. పంచులు మనకు క్వార్టర్ ప్యానల్ కూడా ఇక్కడ పెయింట్ డెంట్ పడలేదు. చాలా నీట్గా ఉంది. సస్పెన్షన్ కూడా ఇక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు. టైర్లు ఇప్పుడు ఇది టైర్ చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక 10% అంత ఉన్నది. టైర్ ఏం లేదు దానికి. VDI డీజిల్లో ఇక్కడ రేట్లు ఎక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగింది అన్నకు. అయినా పర్లేదు తీసుకుంటా అని చెప్పిండు, కాబట్టి నేను చెక్ చేయడం జరిగింది. మంచి నీట్ బండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బండ్లల్లో ఈ ఒక్క బండే బాగుంది. అంటే మొత్తం చూసిన బండ్లలో నాకు ఈ బండి నచ్చింది. మిగతా అన్ని VXI ZXI అంటే పెట్రోల్ వెహికల్ ఉన్నాయి, టూరెస్లు ఉన్నాయి, షిఫ్ట్లు ఉన్నాయి. ఇది ఒక వెహికలే బాగుంది అన్ని వెహికల్ కన్నా. ఇది చూసుకోవచ్చు. ఇది VXI, ఇది పెట్రోల్. ఇదొకటి ఉంది డీజిల్ వెహికల్. అది చూడాలి పెట్రోల్ వెహికల్. అవన్నీ లేటెస్ట్ మోడల్ 18 మోడల్ Type 3 వెహికల్. అవి ప్రైస్ మనం ముట్టుకోలేము. 4 లక్షల పైన చెప్తారు అవి. ఓకే అండి, ఢిల్లీలో స్విఫ్ట్ డిజైర్ వెహికల్ చాలా ప్రైజ్ ఉందని చెప్తున్నాం. ఎందుకంటే వీటికి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంది కార్లకు. బయట మార్కెట్లో కూడా దొరకట్లేదు, డీజిల్లో దొరకట్లేదు కాబట్టి ఈ ప్రైజ్ ఎంత ఎక్కువ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. ఈ వెహికల్ మనకు 3,85,000 చెప్తున్నారు. కొంచెం బార్గెనింగ్ ఉంటుంది. ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. అంటే నేను చెప్పడే అంత ఎక్కువ అంటే తక్కువ తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది. 14 మోడలు. చాలా నీట్గా ఉంది కార్ అయితే. ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఇంజన్ టైమింగ్ అని వల్లేదు. అన్ని చెక్ జరిగింది. సస్పెన్షన్ కూడా ఎక్కడ లేదు. ప్రైజ్ నేను చెప్పిన మనకు 3,50,000 అడిగినా అని చెప్తా అని చెప్పారు. అంతవరకు వాళ్ళు వస్తారో తెలియదు, కానీ నేను అడగడం జరిగింది. 3,50,000 వరకు పెట్టచ్చు. దీన్ని బండి కిలోమీటర్ బట్టి, దీని సౌండ్ బట్టి. చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళు బండి చెక్ చేసుకున్నారు. ఇక్కడ ట్రూ వాల్యూ సిబ్బంది వీళ్ళంతా. మనకు అన్ని ఇక్కడ మనకు యాక్సెస్ ఉంది. ఇక్కడ మనకు ఒక ఇన్నోవా క్రిస్టా, 3 బ్రీజాలు, ఒక టైటన్, 5 వెహికల్ తీసుకోవడం జరిగింది. దగ్గర మనకు NOC కానీ ఇన్వాయిస్ కానీ వీళ్ళే ఇస్తారు షోరూమ్ నుంచి.
మనకు మీరు కూడా అమౌంట్ ఈ కారు కూడా నాకు కట్టాల్సిన అవసరం లేదు, కేవలం నాకు కమిషన్ సరిపోతుంది. మీకు డాక్యుమెంట్స్ మీకు బండి పంపించే బాధ్యత నాది. ఈ వెహికల్ కూడా వీళ్ళ అకౌంట్కి అమౌంట్ పే చేయాలి. వచ్చి అవసరం ఉంటే ఢిల్లీకి మీరు అడ్వాన్స్ ఇస్తే ఈ బండి ఆపుతాం. వచ్చి మీరు ఇక్కడ పేమెంట్ చేసుకొని డైరెక్ట్ షోరూంలో పేమెంట్ చేసుకొని మీరు బై రోడ్ తీసుకుపోవచ్చు కార్ను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట. కొందరు కామెంట్ చేస్తున్నారు, నేను కామెంట్ ఆన్లో ఉంది. అందరూ చాలామంది యూట్యూబర్లు కామెంట్ ఆఫ్ చేసుకుంటారు. అన్న వీడియో తీస్తున్నావు కానీ ప్రైజులు చెప్పట్లేమంటే మనకేం చేతిలో మనకు పేపర్ పెట్టి అన్ని రేట్లు చెప్పరు అన్నవాళ్ళు. ఓకే, నాకు మంచి ఆ కామెంట్ కూడా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే అన్ని ప్రైజులు అన్న చెప్తలేవు, వీడియో తీస్తున్నావు ఈ కార్లు వీడియో ప్రైజ్ చెప్పకుండా అంటే కొన్ని కార్లు ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతారు కాబట్టి మేము తీయడం జరిగింది. ఈ కార్లు మనం కొనలేరు. ఇప్పుడు టైప్ 3 వెహికల్ చూడొచ్చు, 18 మోడలు తర్వాత వచ్చిన వెహికల్. మీరు చెప్తే షాక్ అవుతారు, ఈ వెహికల్ బదులు XV500 వస్తాయి ఈ ప్రైజ్లో. కాబట్టి మేము వాటిని కొనదలుచుకున్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి మీరు కొనుక్కోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. ఈ ప్రైజు మీకు ప్రతి కారు గురించి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. ఓకే అండి, చూసుకోవచ్చు. ఇంజన్ కూడా ఎక్కడ రస్ట్ కానీ మనకు డ్యామేజ్ కానీ లేదు. లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా ఒరిజినల్, రైట్ సైడ్ అప్రాన్ కూడా ఒరిజినల్. షోరూమ్ పెయింట్ కూడా పోలేదు, ఎక్కడ రస్ట్ కూడా లేదు. బ్యాటరీ కూడా 100 అంటుంది. ఇంజన్ ఎక్కడ టైమింగ్ చైన్ వల్లేదు. ఇక్కడ చేసి నెంబర్ చూసుకోవచ్చు. ఈ నెంబర్ కొట్టి మీరు షోరూమ్ ట్రా తీసుకోవచ్చు బండి. బానెట్ పట్టి కూడా